నా జపము నా తపము నీవే రఘురామ. రామచంద్ర, రఘుకులేంద్ర, నీ నిరుపమాన కటాక్షములకై అనుక్షణం పరితపిస్తున్న నీ బంటును కరుణించవా, కనిపించవా స్వామి? నిరంతరం తారక రామ మంత్రాక్షరి మత్త చిత్తుడనై తమ దర్శనాపేక్షతో తపించుచున్నానే. నాకు నీ దర్శనమే కాదా? ఈ దాసానుదాసుడిపై దయ రాదా? తల్లి సీతమ్మ, నీవన్న స్వామికి ఈ భక్తుడి బాధను తెలిపి దర్శనమిప్పించబమ్మా. ప్రభు, నీవేళ రావు. ఈ దుర్గమ గంధమాదన పర్వత శిఖరాగ్ర సంచారమున నీ సుందర సుకుమార పాదార విందములు కందిపోగుననా? ఒక్కసారి కనిపించవా స్వామి? కనికరించవా తండ్రి? నారాయణ నారాయణ. ఏమి ఆంజనేయ, స్వామితో ఏదో ఏకాంత సంభాషణలో ఉన్నట్టున్నావు? ఎవరది? మీరా నారద మునీంద్ర? దయచేయండి. చూశారా, ఆనాడు సీతారామ పట్టాభిషేకంలో స్వామి నాకు కలియుగ బ్రహ్మగా చిరంజీవిగా జీవిస్తానని వరం ప్రసాదించారు. కానీ ఈనాడు స్వామి నా రామయ్య తండ్రి దర్శనం నాకు కానుందా? అవునయ్యా, దేవతలు, సురులు, నరులు, సమస్త భూమండలం ఎదురు చూస్తున్న ఆ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఇక నేను ఒక్క క్షణమైన నా తండ్రిని దర్శించుకోకుండా ఉండలేను. తక్షణం బయలుదేరుతాను. హనుమా, నేను కూడా వస్తానయ్యా. కలిసే ఆ శ్రీరాముని దర్శనం చేసుకుందాం పద. నారాయణ నారాయణ. జై శ్రీరామ్. దర్శనం పోవాలన్నా టికెట్ తీసుకున్నారా? టికెట్ అనగా? అదేనయ్యా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామే దర్శనం. దర్శనం టికెట్. డబ్బులు అనగా? ఓహో, భలే ఉందే. ఈయనేమో టికెట్ అనగా అంటాడు, నువ్వేమో డబ్బులు అనగా అంటావు. కానీ ఇద్దరికి దర్శనం మాత్రం కావాలా? సరిపోయింది. ఈ రోజుల్లో ఎంత ఎక్కువ డబ్బు పెడితే ఏంటి, ఎంత ఎక్కువ డబ్బు పెడితే దర్శనం అంత తొందరగా అంత దగ్గరగా బుద్ధి. అమ్మో, మా ఆవిడ వచ్చే టైం ఏంటి తప్ప. మళ్ళీ నన్ను ఊరికేద్దాం, నేను పోతా. అయ్యా అయ్యా, చూసారా నారదా, స్వామి జాడ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. నా రామయ్య తండ్రిని త్వరగా చూడాలని మనసు 1000 కనులతో ఎదురు చూస్తుంది. పట్టాభిరాముడైన ధర్మదేవత 4 పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు. ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నాను. గురువాక్య పాలన, పితృవాక్య పాలన, సత్యవాక్ పరిపాలన, రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు. ఈ 3 సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తుంది. గురువయ్య, వాత్సల్యంతో తాను వహించిన అభినందనలు వనవాసంలో కంటికి రెప్పవలే కాకున్న సౌమితి అచంచల దీక్ష, లంకాయుద్ధములో నాకు బాసటగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి, నీతికై నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ ధర్మ తత్పరత, ఇదే నేనితో రావణ సంహారకాండం ఇచ్చేది. ఈ నా ఆస్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువను. ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. రాముడే లేనిచో ఈ ఆంజనేయుడే లేడు. లేకపోతే ఒక కోతి ఒక్క గెంతుతో 100 యోజనాల మహాసముద్రం. రామచంద్ర,
పేరు పేరుగా ఇంతమందిని అభినందించాడే. నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పులికి పూస వంటి నీ నమ్మిన పట్టు అడుగునే విస్మరించే ఒకటయ్యా. నారద మహర్షి, హనుమ నాకు వాస్తుడు కాదు, ఆత్మీయ నా పవిత్ర. హనుమను అభినందించడం ఆత్మస్థుతే అవుతుంది. స్వామి, శ్రీరామ కార్యని కార్యమని పాటించిన ఆత్మవాదం. అందరికీ సాయిరాం అండి. కోడూరు రామారావు గారి ఇంట్లో అయ్యప్ప స్వామికి భోజనం ఏర్పాటు చేశారు. అక్కడికి జానకి యోగంతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశలవార్తలు కలిపి అమృతములు పిలిపించిన ఆపద్బాధ నా అనుగుడు రణరంగంలో మూర్తి సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పట్టిన ప్రాణబాంధ నీవు ఈ శ్రీరాముడే నీవు. మన ఉభయుల ఆత్మీయతాసిద్ధంగా హనుమతి ఈ రత్నహారం బహుకరించ మనసైనది. అవసరం హనుమ, సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుచుకున్నావా? నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. ఏమిటి పరిహాసం? అత్యధికం ఉన్న శ్రీరాముని కాస్తలేక స్థానంలోనూ రత్నంలో వెతుకుతున్నావా? ఇది స్వామి చెప్తారు. జాంబవంత హనుమ స్వామి భక్తిని కొంచెపడు. ఆ రత్నహారంలో రాముడు లేదంటున్నారే, నేను ధరించిన హారంలో ఉన్నారా? హారంలోనే కాదు కదా, నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోచ్చర తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచడానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు. సందేహం అయితే చూడండి. బ్రహ్మవై అసమాన శక్తి సంపన్నుడవై వర్తిల్లదు. హనుమ, నీ నీడ చేరిన వారు రామానుగ్రహ పాత్రులు సకల సౌఖ్యములతో విలసిల్లుదురుగా. కృతార్థులను తల్లి ధన్యోస్తు.